నమస్కారం. మనసు దోచే వంటకాల కల్పవల్లి, ఆకట్టుకునే వంటకాల వేదిక మీ ఇంటి వంట. మీ ఇంటి వంట కార్యక్రమం కోసం ఎదురు చూసే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమం మీ అందరి కోసం ఎటువంటి సరికొత్త రుచులను తీసుకొచ్చిందో చూద్దాం. నోరూరించే వంటకాలను విభిన్నమైన రుచులతో ప్రతిరోజు నిత్య నూతనంగా మీకు అందిస్తూ వస్తుంది మీ ఇంటి వంట. మీ ఇంటి వంటలో మీ అందరికీ నచ్చే ఒక స్టైల్ స్టార్ డిష్ అండి. ఇప్పుడు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా, మీ ఇంటి వంట స్టార్ డిష్ కి ఎవరు సెలబ్రిటీగా రాబోతున్నారు అని. పద్మిని గారండి. హలో పద్మిని గారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు ఈ రోజు. అవును. సో వాళ్ళకి రెండు మంచి వంటకాలు పరిచయం చేయడానికి. యా కంపల్సరీ. ఫస్ట్ స్వీట్ బొబ్బట్లు, పాల బొబ్బట్లు. పాల బొబ్బట్లకి కావలసిన పదార్థాలు అంటే చెప్తారా? పాలు, జీడిపప్పు, బాదం, నూనె, ఉప్పు, మైదా పిండి, పంచదార, ఎలచి పౌడర్, జీడిపప్పు బాదం పేస్ట్, కుంకుమ పువ్వు, వంట సోడా. ఓకే అండి, పాల బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నారు కదా, మరి ప్రాసెస్ కూడా పద్మిని గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అండి. ఓకే. దాంట్లో హీట్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం పాలు తీసుకుందాం. స్టార్టింగ్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అది బాయిల్ అయిన తర్వాత మనం మైదా పిండి కదా అయిపోతుంది. అంటే అవి బాగా మరగాల? బాగా మరగాలి. ఎలా హాఫ్ క్వాంటిటీ రావాలా లేకపోతే ఒక మాదిరిగా? హాఫ్ క్వాంటిటీ వస్తే సరిపోతుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. పాలు బాగా మరిగితే. ఓకే అండి, మరి ఇప్పటి వరకు మంచి మూవీస్ చేశారు, అలాగే సీరియల్స్ చేస్తున్నారు, జీ తెలుగులో సీరియల్ చేస్తున్నారు. మరి ఎలా ఉంది ఈ ఫీల్డ్, మీకు ఎలా ఉంది? ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను అపరంజి చేస్తున్నాను. అపరంజి జీ తెలుగులో కన్యాదానం సీరియల్ చేస్తున్నాను. దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ అండి. నళిని గారు కూతురు క్యారెక్టర్. నళిని గారితో కలిసి వర్క్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆవిడ చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా. నెక్స్ట్ చిరంజీవి మూవీలో హీరోయిన్ గా చేశారు, అది మీకు తెలిసి ఉండొచ్చు. హ్యాపీగా. ఓకే, మరి మూవీ కూడా చేశారు, మగధీర మూవీ కానీ పెద్ద మూవీస్ అన్నమాట. రాజమౌళి డైరెక్టర్, అలాగే బృందావనం మంచి హీరోస్ తో చేశారు. సో ఎలా ఉంది అప్పుడు మీ ఫీల్? రాజమౌళి గారు అంటే చాలా హార్డ్ వర్క్ డైరెక్టర్ కదా, ఆయన డైరెక్షన్ లో చేయడం అంటే నాకు నిజంగా లైఫ్. ఎందుకంటే అందులో మంచి క్యారెక్టర్, చాలా మంది వర్క్ చేశారు అందులో. నాకు ప్లాస్టిక్ స్టోరీ బాగా పేరు వచ్చింది, పేరు వచ్చిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ద్వారా నాకు ఇప్పుడు 4-5 మూవీస్ వచ్చాయి. నెక్స్ట్ రాజమౌళి గారి మూవీ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో చేస్తున్నారండి? 4-5 years. ఓకే, మన పాలు సరిపోతాయండి? సరిపోతుందండి. ఇంకా ఒక 1 minute అయిన తర్వాత మనం ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చు మనం? చేయొచ్చు. ఇప్పుడు మనం బాదం జీడిపప్పు పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది. ఈ పేస్ట్ తీసుకొని స్టార్టింగ్ షుగర్ వేసుకోవాలండి, పంచదార ముందు వేసుకోవాలి. 1/2 లీటర్ పాల్లో ఈ బౌల్ సరిపోతుంది. అంటే స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళకి వేసుకోవచ్చు. ఇది బాగా కరగాలి కదా? బాగా కరగాలి, ఎందుకంటే అది పాకం వస్తే దానికి పాల బొబ్బట్లు కొంచెం టేస్ట్ గా ఉంటాయి. ఓకే అండి, మరి సరిపోయింది. ఆల్రెడీ జీడిపప్పు బాదం పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ని మనం ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత స్పూన్ ఎలచి పౌడర్ అండి, 2 spoons అయితే సరిపోతుంది. క్వాంటిటీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఈ ఐటమ్ మీరు ఓన్ గా నేర్చుకుందా లేదండి, మమ్మీ నేర్పించారు. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామా. అది కొంచెం చల్లారది. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసే ముందు చల్లారిపోతుంది. అది పక్కన పెట్టుకుని మనం ఆల్రెడీ బొబ్బట్లకు కావాల్సిన మైదా పిండి తోటి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాము. ఆ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పూరీలు చేసుకోవాలి, చపాతీ కర్రగలము. మనం ఏ సైజ్ తినాలనుకుంటే ఆ సైజు. నేను చేసిన బాల్స్ మీకు ఓకే లైట్ గా ఆయిల్ అంటే ఆయిల్ పెడితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. మనం పూరి చేసుకునేటప్పుడు కూడా మైదా పిండి వేసుకొని లైట్ గా పూరీలు చేస్తాం కదా, అలాగే చేసుకోవాలి. కాకపోతే చిన్న సైజ్ చేసుకోవాలి, చిన్న సైజ్ మనం తినేటట్టు. మిల్క్ ఐటమ్ అంటే అందరికి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే హెల్త్ కి టేస్ట్ కదా. ఈ సైజ్ సరిపోతుంది. చేసుకుని ఒక ప్లేట్ లో పెడతాం. ఓకే, సో మనం అన్ని ఈ సైజ్ లో చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ లో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఆల్రెడీ ఈ లోపు మీరు స్టవ్ వెలిగించి అది పెట్టండి. ఓకే,
అంటే ఈ మందంగా చేసుకోవాలని కూడా చెప్పారు. సో ఎందుకు మందంగా చేసుకోవాలంటారు ఇవి? అంటే మందంగా చేసుకుంటే కొంచెం ఇది క్వాంటిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అందులో మనం వేయాలి కదా, మనం తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మరి పలుచగా చేసుకుంటే అది బ్రేక్ అయిపోతుంది కాబట్టి అందులో కలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే బాగుంటుంది. మనకి వేరియేషన్ తెలియాలి అంటే మాత్రం ఇట్లానే చేసుకోవాలి. ఓకే, మనం సాల్ట్ ఎప్పుడు వేసుకుంటాం? ఆల్రెడీ పెట్టింది కదా అక్కడ. అంటే సాల్ట్ నేను ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ మనం ఇప్పుడు పిండిలో కలుపుకున్నాం. ఆల్రెడీ మైదా పిండిలో సాల్ట్ కలుపుకొని పెట్టుకున్నాం. అంటే అర్థం అవుతుందని ఆల్రెడీ సాల్ట్ పెట్టాను, కావాలి కదా అందుకని. నేను అలాంటి కలగాలి కదా కొంచెం. సో చూసారు కదండి, మనం పూరి పిండి ఎలా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో మైదా పిండిలో మనం వాటర్ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా ముద్దలా కలిపేసుకోవడమే. హీట్ అయింది, లైట్ గా ఆయిల్ వేసి సో మనం ఇట్లా రొటేట్ చేస్తుంటే బాగా తిరుగుతుంది, ఐ మీన్ బాగా ఫ్రై అవుతుంది అంటారు కదా. కాలకుంది కొంచెం పొంగుతుంది కదా. పొంగుతుంది కొంచెం ఫ్రై అయితే అందులో బాగుంటుంది కదా, లైట్ గా క్రిస్పీగా ఉంటుంది. అందులో వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, జనరల్ గా వంట అంటే తింటాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది యాక్టింగ్ అంటారా, అదొక ప్యాషన్, అదొక ప్రపంచం అనమాట. ఐ మీన్ మనకి బాగా నచ్చే ప్రపంచం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అదర్ యాక్టివిటీస్ ఏంటండి? అదర్ యాక్టివిటీస్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఖాళీ టైంలో అయితే కుకింగ్ అండి. కుకింగ్, సింగింగ్, సింగేదాలు తీస్తూ ఉంటాను. లేదు నేను ఇప్పుడు పాడను, నన్ను పాడమని చెప్పద్దు. ఎందుకంటే ఇప్పుడు సాంగ్ పాడితే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ జీతలు చూసి నాకు తెలిసింది ఏంటంటే ఎవరు ఏది చెయ్యరు అంటే అది చేయించడమే నా పని. అవునా? సరే, ఈలోపు చపాతి పరిస్థితి చూద్దాం. చపాతి కాదు, అది బొబ్బట్టు కదా. బాయిల్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. దీంట్లో వేసేసుకోవాలి డైరెక్ట్ గా. సో మనం బాగా డిప్ చేసుకోవాలి కదా దీంట్లో. ఆల్రెడీ వేసేస్తే అది కొంచెం డిప్ అయిపోతాయి కదండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, మరి సింగింగ్ అంటే తప్పదండి, బట్ మీకు కొంచెం రిలీఫ్ ఇస్తున్నాం అనమాట మేము. తర్వాత బాగా మరి ఇంకా ఏంటండి హాబీస్ ఏంటి? జనరల్ హాబీస్ మమ్మీతో డాడీతో అందరం కూర్చుంటాము, అలా మాట్లాడుకుంటా. షూటింగ్ లేని టైంలో ఎక్కువ టీవీ చూస్తాను. నాకున్న పెద్ద చూసి టీవీలో కలిపాను. టీవీ ఎక్కువ చూస్తాను. ఇంట్లో కూడా ఇష్టమా అంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారా లేకపోతే మీ ఫోర్స్ మీద? వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అండి. నా ఇంట్రెస్ట్ నెక్స్ట్ వాళ్ళకి కూడా బాగా ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ లో డాన్స్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ జరిగాయి. 3 prizes ఎట్ ఏ టైం నేషనల్ లెవెల్ లో. ఇప్పుడు అది మ్యాటర్ చెప్పరేంటండి? సో ఏంటి అంటే ఎలా డాన్స్ కాంపిటీషన్ ఎంతమందిలో మీరు విన్ అయ్యారు? 12 schools లో మాది ఫస్ట్ వచ్చింది. అందులో మీరు ఫస్ట్ వచ్చారు? నేను ఫస్ట్ వచ్చాను. అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ తీసేసుకోండి. సో కంప్లీట్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేద్దామా? మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 5 minutes అయితే సరిపోతుంది. ఓకే, ఈలోపు మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఓకేనండి, ఇప్పుడైతే నేను రీసెంట్ గా చేస్తున్నాను కదా కన్యాదానం, జీ తెలుగులో వస్తుంది. అందులో డైలాగ్ చెప్తాను. మురళికి విషయం చెప్పావా? ఎన్నిసార్లు చెప్పాలి అర్జున నీకు? నువ్వు మనిషివే, బొమ్మ కాదు. బొమ్మలకు వాళ్ళు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. చెప్పేది విను అర్జున. నేను చెప్పింది వినకపోతే నీ జీవితం ఇలాగే ఉంటుంది. అవును, నీ జీవితం ఎలాగే ఉంటుంది. మురళిని నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో నీ జీవితం అప్పుడే బాగుంటుంది. నీ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు అర్చన. నేను చెప్పింది విను అర్చన. మురళితో వెళ్ళిపో, హ్యాపీగా ఉంటావు. అవును, ఈ రకంగా మీ జీవితం ఏనాడో కూడా సచ్చినట్టు తినాల్సిందే అండి. అంతేనా? ఇంకా పెద్ద లాంగ్ డైలాగ్ ఉంది, ఎందుకంటే నేను ఇంకా అందులో జీ తెలుగులో ఆల్రెడీ ఆ సీరియల్ అవుతుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. అందుకని షార్ట్ కట్ లో ఒక చిన్న డైలాగ్ చెప్పారు. సో నెక్స్ట్ ఈ డైలాగ్ తర్వాత ఏంటి, ముందు ఏంటి అని ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. అవును, మీరు ఒక ఫేమస్ మూవీ చేశారు మగధీర. సో దాంట్లో ఒక డైలాగ్. ఓకే, తప్పకుండా చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అది డైలాగ్ ఉంటుంది. విలన్ వస్తూ ఉంటాడు, ఇది యువరాణి గారు అంతరంగ ప్రవేశం, మీరు ప్రవేశించకూడదు. చెప్తున్నాను కదా, ఇది యువరాణి గారు అంతరంగ ప్రవేశం. భైరవ్ ఇంకా రాలేదమ్మా. అవునమ్మా, భైరవ్ ఇంకా రాలేదు అమ్మా. మీరు గ్లిజర్ లేకుండా వెయిట్ చేస్తారు అనుకుంటా కదా. నేను ఇందాక అవసరం లేదు, ఇందాక మీ కళ్ళ వైపు చూసిన ఎమోషన్, కళ్ళల్లో ఉద్రేగం అంటారు కదా, అది కనిపిస్తుంది. అవును. ఓకే అండి, ఇది అయిపోయినట్లే కదా? అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్. ఓకే, పాల బొబ్బట్లు రెడీ. పద్మిని గారు ఎంతో స్వీట్ గా చేసిన పాల బొబ్బట్లు తినడానికి రెడీగా ఉన్నాయండి. మరి ఈ పాల బొబ్బట్లకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. పాల బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, మైదా, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, వంట సోడా, ఉప్పు,
కుంకుమ పువ్వు, యాలకుల పొడి, నూనె. పాల బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దానిలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత దానిలో చక్కెర వేసి బాగా కలపాలి. తర్వాత బాదం, జీడిపప్పు పేస్ట్, యాలకుల పౌడర్ వేసి బాగా కలిపి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మైదా పిండిని చపాతీ పిండిలా కలుపుకొని ఉండలుగా చేసి దాన్ని చిన్న సైజులో బొబ్బట్లుగా చేసుకోవాలి. వాటిని పెనంపై వేసి ఫ్రై చేసుకుని వేగిన బొబ్బట్లను కాచి చల్లార్చిన పాల మిశ్రమంలో వేసి నానబెట్టుకోవాలి. 5 నిమిషాలు నానిన తర్వాత బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాల బొబ్బట్లు తినటానికి రెడీ.